యేసు సిలువ వేయడం గురించి 13 తక్కువ తెలిసిన వాస్తవాలు. 1. యేసును కపాలస్థలంలో సిలువ వేశారు. జెరూసలేం వెలుపల ఉన్న గోల్గోతా అనే కొండ వద్ద యేసు సిలువ వేయబడ్డాడు. అరామిక్ భాషలో గోల్గోతా అంటే కపాలస్థలం మరియు కొండ ఆకారం పుర్రెను పోలి ఉంటుంది. గోల్గోతా యొక్క ఖచ్చితమైన స్థానం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. 2. యేసును నగ్నంగా సిలువ వేయబడ్డారు. అనేక చిత్రాలు ఆయనను నడుము వస్త్రం ధరించి ఉన్నట్లు చిత్రీకరిస్తాయి, కానీ ఈ చిత్రాలు తరువాతి కాలంలో వినయం యొక్క ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. సిలువ వేయడానికి ముందు రోమన్లు ఎల్లప్పుడూ ఖైదీలను బట్టలు విప్పేవారు. ఈ అవమానం కీర్తనలలో ప్రవచించబడింది. 3. యేసుక్రీస్తు శకం 33లో సిలువ వేయబడ్డాడు. చాలామంది చరిత్రకారులు ఆయనను శుక్రవారం ఏప్రిల్ 3, 33న సిలువ వేయబడ్డారని అంగీకరిస్తున్నారు. దీనిని వ్రాతపూర్వక సందర్భోద్దీపక ఆధారాల ద్వారా ధృవీకరించబడింది. దీనికి మద్దతు ఇవ్వడానికి కొన్ని భౌగోళిక ఆధారాలు కూడా ఉన్నాయి. 4. ఆ సమయంలో భూకంపం సంభవించింది. ఇది మత్తయి సువార్తలో వివరించబడింది. యేసు మళ్లీ బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఆయన తన ఆత్మను విడిచిపెట్టాడు. ఆ సమయంలో ఆలయం యొక్క తెర పైనుండి క్రిందకి రెండుగా చిరిగిపోయింది. భూమి కంపించింది, రాళ్లు చీలిపోయాయి మరియు సమాధులు విరిగిపోయాయి. ఆ సమయంలో భౌగోళిక రికార్డు భూకంప కార్యకలాపాల సంకేతాలను చూపిస్తుంది. 5. సూర్యగ్రహణం కూడా జరిగింది. యేసు జీవితంలోని చివరి 3 గంటల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. చాలామంది దీనిని దేవుని తీర్పుకు చిహ్నంగా చూశారు. 6. యేసు మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. సువార్తల ప్రకారం యేసు సిలువకు మేకులతో 6 గంటలు గడిపాడు. 7. యేసును ఆయన చేతులు మరియు కాళ్ల ద్వారా మేకులతో కొట్టలేదు. ఒక వయోజన వ్యక్తి బరువును ఈ విధంగా భరించలేము. బదులుగా ఆయన మణికట్టులు మరియు చీలమండలలోకి మేకులు గుచ్చబడ్డాయి. కొంతకాలం తర్వాత చాలామంది బాధితుల ఎముకలు విరిగిపోయాయి. అయితే అది జరగకముందే యేసు మరణించాడు.